తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రసైన మధుసూదన్ శర్మ గారు. గత 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి గ్రే హెయిర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చిన్న వయసులోనే ఇప్పుడు మన అమ్మమ్మలు కానీ పెద్దవాళ్ళు మనకన్నా మేనత్తలు అలా ఉన్నప్పుడు మనల్ని వెక్కిరిస్తూ ఉంటారన్నమాట. చూసావా, నీకు ఇప్పుడే వైట్ హెయిర్ వచ్చింది, నా హెయిర్ చూడు లేదా నా బియర్డ్ చూడు అని అంటూ ఉంటారు. సో ఆహారం పోషక విలువలు ఉన్న తినట్లేదు సరే, బట్ ఇంకేం ఇన్వాల్వ్ అయ్యే ఫ్యాక్టర్స్ దీన్ని అవాయిడ్ చేయడం ఎలా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. గ్రే హెయిర్ రావడానికి, గ్రే హెయిర్ కానీ అబ్బాయిలో అయితే బియర్డ్ కూడా ఇక్కడ అంతా గ్రేగా కనిపిస్తుంది, గ్రే ఆర్ వైట్ అంటే అర్లీ ఏజెస్లో రావడానికి కారణాలు ఏంటి, ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు? అండ్ మార్కెట్లో బోల్డ్ అని రకాల డైస్ దొరుకుతూ ఉన్నాయి హెయిర్కి కానీ బియర్డ్కి కానీ, ఎంతవరకు సేఫ్ అంటారు? న్యాచురల్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? సో మీరు ఈ ప్రశ్న అడిగేసరికి చాలామంది నన్ను గమనిస్తుంటారమ్మా. సో నిజంగా సార్కే మరి వెంట్రుకలు లేకపోవడం ఒకటైతే, మళ్ళీ ఉన్నటువంటి వెంట్రుకలు కూడా తెల్లగా అయిపోయినాయి కదా, సార్ వాడుకున్నారా లేదని చెప్పేసి ప్రశ్న అడుగుతుంటారు. ఇంతే కదా మాకు కామన్ అమ్మా ఇది. సార్ మీ ఏజ్ ఎంత సార్? నాది 65 అమ్మా. 65 ఇయర్స్ అంటే యంగేజ్లో ఉన్నప్పుడు ఆయనకి రాలేదు, వయసు రీత్యా వస్తాయి కాబట్టి వస్తాయి. సో దేహ ధర్మాల్లో భాగంగా, శారీర ధర్మాల్లో భాగంగా ఏ విధంగా అయితే సర్వసాధారణంగా మరి మోకాళ్ళ నొప్పులు రావడము, వినికిడి శక్తికి సంబంధించి, తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు, జీర్ణాశయ సంబంధించినట్టు వస్తున్నాయి, దేహ ధర్మాల్లో భాగంగా ఇది వస్తుంటాయి అమ్మా. సో నాకు కూడా మరి వయసు వచ్చిన తర్వాత గ్రే హెయిర్ రావడం మొదలైంది. ఇంచుమించు 50-55 సంవత్సరాల నుంచి క్రమక్రమంగా రావడం మొదలైంది. దీనికోసం అని చెప్పేసి నేను ఏ కృత్రిమ హెయిర్ డైలు వాడలేదు, వాడాల్సిన అవసరం రాలేదు, వాడదలుచుకోలేదమ్మా. నాకు ఆ సౌందర్య పిపాసకాంక్ష లేదమ్మా. కానీ కాలానుగుణంగా మరి ఈ మధ్యకాలంలో వయస్సు వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క హెయిర్స్ సౌందర్యంగా ద్విగుణీకృతం అవుతూ కోమలంగా సున్నితంగా నిగనిగలాడుతూ ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో వయస్సు ఉన్నటువంటి వాళ్ళు కూడా సౌందర్య ఆకాంక్షతో వాడుతున్నారమ్మా. అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పుకోబోయేటువంటి ఔషధం వాడుకోవచ్చు. సరే, వాళ్ళదంతా నాణ్యానికి ఒకవైపేమ్మా. కానీ ఈ మధ్యకాలంలో మరి వివిధ కారణాల రీత్యా చిన్న వయస్సు నుంచే వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుంది. దీన్నే గ్రే హెయిర్ అనేటువంటి పేరుతోనూ వైట్ హెయిర్ అనేటువంటి పేరుతోనూ పిలుస్తున్నారమ్మా. సో దేహధర్మాల రీత్యా వయస్సు వచ్చిన తర్వాత వెంట్రుకలు తెల్లబడడం ఒక ఎత్తు అయితే, మరి చిన్న వయస్సులో ఈ విధంగా వెంట్రుకలు తెల్లబడడం మాత్రం అది అనారోగ్య సూచన అని చెప్పేసి నాకు అనిపిస్తుందమ్మా. ఎందుకంటే మరి చిన్న వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడ్డాయంటే లోపల ఏదో అనారోగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడే అలా జరుగుతుంది. అంటే పోషకాహార లోపం కారణం కావచ్చు, మానసిక ఒత్తిడి వల్ల దేహంలో జరిగేటువంటి కొన్ని రకాలైన రసాయనిక మార్పుల యొక్క ప్రభావం చేత ఈ యొక్క కారణం కావచ్చు. అదేవిధంగా మరి సూర్య భగవానుడు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ నా యొక్క ఆశీస్సులు అందుకోండి అని చెప్పిన మరి చాలామంది సూర్యభగవాని యొక్క అనుగ్రహానికి ఆశీర్వాదానికి నోచుకోలేకపోవడం చేత మన దేహంలో డి విటమిన్ అనేటువంటి యొక్క విటమిన్ ప్రభావము, డి విటమిన్ తగ్గిపోవడం చేత కూడా ఈ వెంట్రుకలు తెల్లబడడం జరుగుతుందమ్మా. సో ఇట్లా అనేక రకాల కారణాలు, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన కారణాలు, అదేవిధంగా వాతావరణ కాలుష్యము, ఇలా వివిధ రకాల కారణాలు ఇచ్చే చిన్న వయస్సులోనే ఈ యొక్క సమస్య కలుగుతుంది. మరి చాలామంది ఏం చేస్తున్నారంటే దాదాపు 100% మంది లేదా 95% మందికి పైగా అని కూడా చెప్పుకోవచ్చుమా. సో చిన్న వయసులో వచ్చినటువంటి వాళ్ళకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాళ్ళకు వయస్సు కనపడకుండా ఉండేందుకు ఏం చెప్పంటే కోటింగ్స్ మొదలు పెట్టుకుంటున్నారు. అంటే తాత్కాలికంగా ఆధునిక కృత్రిమ డైస్ వాడుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపయోగపడవచ్చేవి, కానీ మరి అది శాశ్వతమైనటువంటి పరిష్కారం ఆ వయస్సు వాళ్ళకు మాత్రం కాదమ్మా. పెద్ద వయస్సు వాళ్ళకి అప్పుడప్పుడు వాళ్ళ కోటింగ్ తప్పదు, అవసరాన్ని బట్టి వాళ్ళ ఇష్టము. సో హెయిర్ డైస్ వాడము ఏమాత్రము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం కాదమ్మా. సో హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల మరి కొంతమందికి ఎలాంటి ప్రాబ్లము లేకపోవచ్చు, కానీ కొంతమంది కొన్నాళ్ల పాటు లేకపోతే ఎక్కువ శాతం మంది కూడా మరి హెయిర్ డైస్ వల్ల రకరకాలైన సమస్యలు వస్తాయమ్మా, సైడ్ ఎఫెక్ట్స్. అంటే హెయిర్ లాస్ కావడము, చుండ్రు రావడము, అదేవిధంగా మరికి వెంట్రుకల్లో తెల్ల మచ్చలు రావడము, నల్ల మచ్చలు రావడము, తర్వాత కొన్ని రకాల స్కిన్ అలర్జీస్ రావడము, కొంతమందికి అయితే కేవలం వాసన వల్లనే ఈ దగ్గు, ఆయాసము, తుమ్ములు ఇలాంటి సమస్యలు కూడా వస్తుంటాయమ్మా. సో ఇలాంటివి రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మరి ఇంటర్నల్గా మనం రెక్టిఫై చేయగలిగితే
మనం ఈ సమస్యలు చిన్న వయసులో రాకుండా అరికట్టవచ్చు. ఒకవేళ వచ్చినప్పటికీ క్రమక్రమంగా ఆ సమస్యను తగ్గించుకొని మళ్ళీ ఆ సమస్య చిన్న వయసులో రాకుండా కూడా కాపాడుకోవచ్చు మా. అసలు ఈ యొక్క వెంట్రుకలు తెల్లబడడం అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే మా, హెయిర్ రూట్స్లో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము సరిగా ఉత్పత్తి కాకపోవడం చేత కానీ, ఉత్పత్తి అయినటువంటి రంజక పదార్థము సరిగా పనిచేయకపోవడం చేత కానీ కలుగుతుంటుంది అనమాట. ఆ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము బాగా ఉత్పత్తి అయ్యి అది బాగా పనిచేస్తే మనకు వెంట్రుకలు చిన్న వయసులో తెల్లబడకుండా ఉంటాయన్నమాట. మరి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి బాగా జరిగేట్టు చేసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఆహార పదార్థాల యొక్క ఔషధం, ఆహార పదార్థాలతో చేసుకున్నటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మా, కరివేపాకు తెచ్చుకొని శుభ్రంగా కడిగేసేసి తుడిచేసేసి బాగా ఎండబెట్టేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 50 గ్రామ్స్ కరివేపాకు పొడి తీసుకోవాలి. అట్లే ఉసిరి పొడి, దీన్ని ఆమ్లా పౌడర్ అంటారమ్మా, మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఉసిరి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే అశ్వగంధ పొడి, అశ్వగంధ చూర్ణం, ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క గ్రే హెయిర్ నుంచి బయటపడేందుకు ఉపయోగపడేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మరి చిన్న వయసు వాళ్ళైతే ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అంటే ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళైతే, కాస్త వయస్సు ఉండి సమస్య మరీ ఎక్కువగా ఉండి కొంచెం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళైతే 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చమ్మా. సో 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు రోజు ఒక్కసారి, ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ, తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళైతే ఒక 50 ml నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేదా 100 ml నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, లేదా పాలల్లో కలిపి కూడా తీసుకోవచ్చు అమ్మా. 50 to 100 ml మిల్క్. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నేను ఇంతకుముందే చెప్పినట్లు హెయిర్ ఫాలికిల్స్లో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం బాగా ఉత్పత్తి సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. ఎప్పుడైతే ఆ పదార్థం బాగా ఉత్పత్తి అవుతుందో ఈ సమస్య తగ్గిపోతుంది. దీనికి తోడు ఖచ్చితంగా మరి ఈ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆ సమస్య వస్తుంది అని చెప్పేసి సందేహపడేటువంటి వాళ్ళు కానీ, మరి చిన్న వయసు నుంచే విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిదమ్మా. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం చాలా చాలా మంచిది. విటమిన్ డి టెస్ట్ చేయించుకొని ఆ డి లోపం ఏదైనా ఉన్నట్లయితే దానికి ఏదైనా సప్లిమెంట్స్ వాడుకోవడం కానీ, లేకపోతే మరి ముఖ్యంగా ఈ నాటు ఆవుపాల జున్ను ఇలాంటివి తీసుకోవడం కానీ, ఏదో ఒక పద్ధతిలో విటమిన్ డిని పూరించేటువంటి పద్ధతి చేసుకోవాలమ్మా. కాబట్టి ఈ యొక్క మెడిసిన్ నేను చెప్పినటువంటి ఆహార ఔషధాన్ని వాడుకుంటూ ఈ యొక్క విటమిన్ డి కూడా టెస్ట్ చేయించుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అవసరాన్ని బట్టి వాళ్ళు విటమిన్ డికి సంబంధించినటువంటి ఆహారాన్ని కానీ లేకపోతే సప్లిమెంట్స్ కానీ వాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉంటాయి. ఒకవేళ తెల్లబడినప్పటికీ అవి క్రమక్రమంగా పోయి మళ్ళీ వచ్చేటువంటి వెంట్రుకలు నల్లగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి ఈ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి మనం శాస్త్రీయంగా ఆలోచన చేసినప్పటికీ ఈ కరివేపాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా ఉసిరిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన పదార్థాలు, రసాయన తత్వాలు, అదేవిధంగా అశ్వగంధలో ఉన్నటువంటి రసాయన పదార్థాలు, రసాయన తత్వాలు ఇవన్నీ కూడా మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని సక్రమంగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడమే కాకుండా మరి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. మరి ఇందులో అనేక రకాలైన పోషక పదార్థాలు, పోషకాంశాలు ఉన్నాయి. కాబట్టి పోషకాంశాలను కూడా శరీరానికి తగినంత అందించేటువంటి పరిస్థితి వీటి వల్ల కలుగుతుంది. అదేవిధంగా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ కూడా పనిచేస్తాయమ్మా. అంటే కణాలని శక్తివంతంగా చేయడమే కాకుండా కణాలను ఆరోగ్యవంతంగా చేసేందుకు కూడా ఈ యొక్క నేను చెప్పినటువంటి ఆహార పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. సో కాబట్టి ఈ యొక్క ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క వీడియో మొదట్లోనే మరి కామెంట్స్ రాసేసి ముందు సార్ వాడుకుంటే సార్ చూసుకొని బాగా అయిన తర్వాత మాకు చెప్తే బాగుండు కదా అనేటువంటి కామెంట్స్ రాయడం వల్ల ఏమైతుంటే మంచి వీడియోస్ మిస్ అవుతారమ్మా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫార్ములాకు సంబంధించి మధ్య మరి మేధావులు ఉన్నారు, విద్యావంతులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఔషధాలు మనం గూగుల్ సెర్చ్లో చూసుకున్నా వీటి యొక్క గుణాలు తెలుస్తాయమ్మా. కాబట్టి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కావు, మరి ఇంట్లో తయారు చేసుకునేటువంటివి. కాబట్టి ప్రయత్నం చేయడంలో తప్పులేదమ్మా. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే మరి ఇటువంటి వాళ్ళు, ఈ యొక్క సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఆ సమస్య నుంచి బయటపడతారనేటువంటి సదుద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతుందమ్మా. లేకపోతే వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మరి ఆ వీడియోస్ ఆ విధంగా నెగిటివ్ వీడియోస్ కామెంట్స్ ఆ వీడియోస్ రాయడం వల్ల ఏమంటే మంచి మార్గం నుంచి మనం రాంగ్ డైరెక్షన్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి నేను ఇచ్చే సలహా ఇదమ్మా. అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేస్తే సరిపోతుంది. మంచి విషయం చెప్తున్నాను. నిజంగా ఏదైనా డిసీజ్ ఉండి తగ్గాలి అనుకునే వాళ్ళు అసలు ఏం చెప్తారు తెలుసుకుందాం అనే వాళ్ళు చూస్తారు సార్. ఇంకా అవసరం లేని వాళ్ళని మనం కూడా వదిలేద్దాం అలాంటి కామెంట్స్ పెట్టేవాళ్ళని. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.